హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్. ఈరోజు వీడియో ఏంటంటే పెసర గారెలు, వడలు. సో పెసరపప్పుతో వడలు చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. పెసర ఈ పెసరపప్పు అయితే నేను నైట్ అయితే ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. పొద్దునకి నేను లేదా మధ్యాహ్నంకి మనము మిక్సీకి పట్టుకోవచ్చు, లేదా పొద్దున్నే నానబెట్టుకొని ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే ఈవినింగ్ వరకు పెట్టుకోవచ్చు. అప్పుడు మిక్సీకి వేసుకోవచ్చు. ఇలా నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లో వడగట్టుకొని నీళ్లు లేకుండా తీసుకోవాలి. ఇలా మొత్తం నీళ్లు లేకుండా బాగా జార్లోకి తీసుకొని దాని తర్వాత కారంకి సరిపడా ఇందులో పచ్చిమిరపకాయలు అనమాట. మీరు ఎంత కారం తింటారో అంత తగినట్టుగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, దాని తర్వాత కొంచెం అల్లము, కొద్దిగా అల్లము ఫ్లేవర్కి బాగుంటుంది. దాని తర్వాత ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలి జార్లోనే. దాని తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో వేసుకున్నట్టయితే మనకి ఉప్పు అనేది బాగా పిండిలో కలిసిపోతుంది. సో దీంట్లో ఇప్పుడు మనము కొద్దిగా కూడా వాటర్ వేయకుండా ఇది మనం మిక్సీ చేసుకోవాలి. అలా మెత్తగా కూడా దీన్ని మనము రుబ్బుకోకూడదు. ఇలాగా మనకు పలుకులుగా ఉన్నట్లయితే వడలన్నవి తినేటప్పుడు బాగుంటుంది. ఫైనల్గా ఇంగ్రీడియంట్ అయితే కొత్తిమీర అన్నమాట. కొత్తిమీర మిక్సీ జార్లో కాకుండా ఇలాగ చిన్నగా కట్ చేసుకొని ఈ పిండిలో కలుపుకున్నట్లయితే చాలా బాగుంటుంది తినేటప్పుడు టేస్ట్. సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనకి ఈ పిండి అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు గారెలు కాల్చుకుందాము. దీనికి ముందుగా ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకొని పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ అయితే కడాయిలో నూనె పోసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. సో నూనె అయితే కాగిపోయింది. ఇంకా ఇలా మనం చేత్తోనే వడలు వేసేసుకొని, ఇలా రాని వాళ్ళు కవర్ పైన కూడా అద్దుకొని వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మనకి వడలు అన్నవి లోపల మెత్తగా లేకుండా, పచ్చిగా లేకుండా బాగా కుక్ అవుతాయి అన్నమాట. క్రిస్పీగా అయితే మనకి వస్తాయి. ఇలా కలర్ మనకు తెలిసిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇంకా మనం తీసేసుకోవచ్చు. మన వడలు అన్నవి అయితే రెడీ అయిపోయినాయి. తీసేసుకున్నాను. ఇది నేను రెండో ట్రిప్ వేసుకుంటున్నాను. ఇది కూడా మనకి రెడీ అయిపోయింది. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంతే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.